కఠినంగా శిక్షించాలి. We want justice. We want justice. We want justice. Employees JC. Employees JC. జిందాబాద్. దోషులను కఠినంగా శిక్షించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. ప్లీజ్ కొద్దిగా వినండి, నేను రాష్ట్ర బాధ్యతగా మాట్లాడతాను. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న అలాగే పీజీ అధ్యక్షుడు కిషన్ గారు మరియు రెవెన్యూ అసోసియేషన్ తమ్ముడు రమణ గారు, రిటైర్డ్ ఉద్యోగుల అధ్యక్షుడు ఏదైతే ఉద్యోగులు మేల్కొలవలసిన అవసరం ఉంది, గతంలో బంగారు తెలంగాణ ఎటువంటిదో కానీ ఉన్నత సంఘటన గురించి చెప్తా. రమణ గారు వినాలే, రెవెన్యూ అసోసియేషన్ అనేది గుండెకాయ మాకందరికి. మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళు అన్నీ మీకే ఉంటాయి, పనులు మాకు కూడా మీతోనే ఉంటాయి. కాబట్టి మీకు బాధలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పకుండా జేఏసీ ఏ పిలిపించినా మీరు ముందు వరుసలో ఉండి అన్ని రకాలుగా జేఏసీని ముందు నడిపిస్తే, ఇంతకుముందులాగా రవీంద్రనాథ్ కూడా అన్నాడు 5 DL 6 DL అంటే సీఎం గారు వాస్తవానికి టీఎన్జిఓస్ పక్షాన నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే వికారాబాద్లో జరిగిన ఘటనకు నిరసనగా రాష్ట్ర జేఏసీ పక్షాన ఇచ్చిన కాల్కి ఇక్కడ మేము చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే అక్కడ గౌరవ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారి పైన కావచ్చు, అంతేకాకుండా ఇతర ఉద్యోగులపైన రైతుల నెపంతో కొందరు గుండాలు అనవసరంగా వారిపై ఒక గుండాలాగా ప్రవర్తించి వారిని వేధించడం, వారి వెహికల్స్ కూడా ధ్వంసం చేయడం మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అంటే ఒక జిల్లా అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ అంటే మనకు అందరికీ కూడా ఒక తండ్రిలాగా, మరి ఆయనకే రక్షణ లేనప్పుడు సామాన్య ఉద్యోగస్తులు, గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు రక్షణ ఏ జరిగిన సంఘటన కావచ్చు, ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన సంఘటన కావచ్చు, ఇలాంటివి పునరావృతం కాకుండానే జేఏసీ పక్షాన ఈ మూమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని సంఘటితం చేసి ఇంకోసారి ఏ ఒక్క ఉద్యోగి గ్రామ స్థాయిలో పనిచేసే ఆశా వర్కర్ నుంచి జిల్లా స్థాయిలో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్ దాకా అందరూ కూడా దీన్ని సంఘటితం చేసి ఏకీకృతమై మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యోగస్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చేయాల్సిన పని మన జేఏసీ పైన ఉంది. కాబట్టి దీన్ని మరొకసారి జేఏసీ మేము అందరం కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని దీనిపైన కార్యాచరణ, రాష్ట్ర జేఏసీ ఇచ్చే కార్యాచరణను మళ్ళీ ఎంప్లాయీస్లోకి తీసుకొస్తామని చెప్పేసి అందరికీ విన్నవించుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసిన అన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కావచ్చు, అందరు ఉద్యోగస్తులకు కూడా ఇక్కడ ఇంత సమయం ఇచ్చించినందుకు మీ అందరికీ కూడా టీఎన్జిఓస్ పక్షాన నా పక్షాన నమస్కారం చేసి దోషులను కఠినంగా శిక్షించాలి. We want justice. We want justice. We want justice. ఎంప్లాయీస్ జేసీ. ఎంప్లాయీస్ జేసీ. జిందాబాద్. దోషులను కఠినంగా శిక్షించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. మా యొక్క విధులని బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దానికి మద్దతుగా ఈరోజు ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న 206 సంఘాలతో కూడిన ఎంప్లాయీస్ జేఏసీ ఈరోజు రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా మద్దతు తెలిపినందుకు వారి అందరికీ కూడా రెవెన్యూ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనం అందరం కూడా చూసినాం, ఆ విజువల్స్ అన్నీ కూడా రాష్ట్ర మొత్తంగా వైరల్ అవ్వడం జరిగింది, దేశం మొత్తం మీద కూడా వైరల్ అవ్వడం జరిగింది. మొత్తం యావత్ ప్రజాస్వామ్యం కూడా సిగ్గుపడేలాగా ఆ యొక్క దాడిని మనం ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు పరిగణిస్తున్నాము. రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా దాన్ని ఉద్యోగులందరికీ కూడా ఒక బ్లాక్ డేగా పరిగణించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మనం అందరం చూసినట్లయితే ఒక సాక్షాత్తు ఒక జిల్లా కలెక్టర్, ఒక జిల్లా పాలనాధికారి ఒక గ్రామానికి
ఒక భూసేకరణ విషయంలో ప్రజలతోటి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల రూపాల్లో ఉన్న కొంతమంది దుండగులు, వీధి రౌడీలు, గుండాలు అక్కడికి వచ్చిన జిల్లా పాలనాధికారి పైన మరియు ఇతర జిల్లా అధికారులందరిపైన, ఒక డిప్యూటీ కలెక్టర్ పైన, ఒక స్పెషల్ అధికారి పైన, ఒక తహసీల్దార్ పైన వారు చేసిన దాడి ఏదైతే ఉందో ఎవ్వరు కూడా ఒప్పుకునేది కాదు. సర్వ సమాజం కూడా సిగ్గుపడేలాగా అక్కడ ప్రజలందరూ కూడా వ్యవహరించడం జరిగింది. మీరందరూ చూసినట్లయితే రెవెన్యూ ఉద్యోగులు కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కానీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం రాత్రి పగలు తేడా లేకుండా వారి యొక్క సంక్షేమం కోసమే మేము మా కుటుంబాలని సైతం మరిచి మా యొక్క విధుల్ని నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాంటిది ప్రజా అభివృద్ధి మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము అక్కడికి మీ సంక్షేమం కొరకే వచ్చినప్పుడు మీరు మాపైనే దాడి చేయడం అన్నది నిజంగా కూడా ఎవరు కూడా హర్షించదగిన విషయం కాదు. మేము రాజకీయ పార్టీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, దయచేసి మీ రాజకీయాలు ఏమన్నా ఉన్నట్లయితే అది మీది మీరు చూసుకోవాలి, కానీ ప్రభుత్వ ఉద్యోగుల్ని రాజకీయాల్లోకి లాగొద్దు అని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము ఎంప్లాయీస్ జేఏసీ తరఫున కోరుకుంటుంది ఒకటే, ఈరోజు ఒక జిల్లా పాలనాధికారికే అలాంటి దాడి ఆయన పైన జరిగినప్పుడు మా అందరి పరిస్థితి ఏంటి అని ఈరోజు చిన్న చిన్న ఉద్యోగులందరూ కూడా ఒక భయంతో ఈరోజు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే, ఇటువంటి చర్యలు పునరావృతం కావద్దు అంటే కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన చట్టం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హాస్పిటళ్ల పైన జరుగుతున్న దౌర్జన్యాలని అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వారికి రక్షణ కల్పించింది. అలాగే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి, ప్రభుత్వ కార్యాలయానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఉద్యోగులకి రక్షణ కల్పించాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా దోషులందరిపైన ఏదో చిన్న చిన్న సెక్షన్లు పెట్టి మళ్ళీ వాళ్ళని వదిలేయడమే కాకుండా ఇకపై ఇట్లాంటి చర్యలకు పాల్పడాలంటే ఎవరైనా సరే భయపడేలాగా వారికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ అటెంప్ట్ మర్డర్ కేసులు వాళ్ళపైన పెట్టాలి అని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం, ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రజా పరిపాలన మీద దాడి. ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక మన పబ్లిక్ సర్వెంట్. యాక్చువల్గా మేము ప్రభుత్వ ఉద్యోగాలు పబ్లిక్ సర్వెంట్గా మేము పనిచేస్తాము. 24 అవర్స్ మేము మా శక్తిలన్నింటినీ కూడా కూడగట్టుకొని మేము పనిచేస్తాము. కుటుంబానికి కూడా కాదు, మేము ఉద్యోగానికే మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ పనిచేస్తున్నాము. ఇట్లాంటి దాడులు ఇక ముందు జరగకుండా, ఇది ఈ రోజు చీకటి రోజుగా భావిస్తూ ఇట్లాంటి దాడులు ఇక ముందు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, తర్వాత ప్రభుత్వ ఉద్యోగి భద్రత కల్పిస్తూ మంచి చట్టాలను తీసుకురావాలని, కఠినమైన శిక్షలు ఎవరైనా దాడి చేసే విధంగా ఇవ్వాలని, రూపొందించాలని కోరుకుంటున్నాము. ఇట్లా ఉద్యోగుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. జరిగిన సంఘటనను నిజామాబాద్ జిల్లా జేఏసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళు రైతులు కాదు, కిరాయి గుండాలని కూడా మరి డిఐజీ గారు కూడా డిక్లేర్ చేశాడు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ ప్రోత్సహించినా ఉద్యోగుల పైన జరిగినటువంటి దాడిని మరి తీవ్రంగా పరిగణించి BNS 132, 121 ప్రకారము యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగులందరూ భయభ్రాంతులకు లోనై ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి భయభ్రాంతులకు గురయ్యారు. కాబట్టి దీని యొక్క లోటును గవర్నమెంటే తీర్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల కంటే గవర్నమెంట్కు, ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తారు. కాబట్టి మరి ఈ వారధులకే మరి ఇంత అన్యాయం జరిగితే మరి ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించాలి, తీవ్రంగా పరిగణన తీసుకొని ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. అప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పనిచేయడానికి సంసిద్ధమవుతారు. మొదటగా రెవెన్యూ ఉద్యోగులు డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తారు. మరి గౌరవ కలెక్టర్ గారి మీద దాడి అంటే మరి కింది స్థాయి ఉద్యోగులు మరి భయభ్రాంతుల్లో ఉంటారు. కాబట్టి మొదటగా కలెక్టర్ గారితో ఏదో పాజిటివ్ చెప్పించినంత మాత్రాన సరిపోదు, వారిని కఠినంగా శిక్షించే వరకు జేఏసీ పక్షంగా తీవ్రమైన నిరసనలు ఉంటాయమా అని తెలియజేస్తున్నాము. ఉద్యోగుల ఉపాధ్యక్షుడిని, ఎక్స్ ప్రెసిడెంట్. ఈరోజు మొన్న జరిగిన దానికి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు దిగ్విజయంగా జరిగింది. వచ్చిన ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఒక స్పిరిట్ మళ్ళీ వచ్చింది. ఎంప్లాయీస్ మీద ఏదైనా జరిగితే వీళ్ళు ఊరుకోరు అనేది మెసేజ్ పోవాలి. అది ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఏదేమైనా మా అధికారుల మీద రావద్దని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ, ఒకవేళ వచ్చినట్టయితే భవిష్యత్తులో తప్పకుండా ఉద్యోగులందరూ కూడా మరొక స్ట్రైక్ కూడా పోతాం, పెన్ డౌన్ చేస్తాం, ఏదైనా చేస్తాం. కానీ ఒక కలెక్టర్ మీద ఆయన్ని తర్వాత మిగతా ఉద్యోగుల మీద, రెవెన్యూ ఉద్యోగుల మీద అయితే రెవెన్యూ ఉద్యోగులు భయభ్రాంతులు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు భరోసా కల్పించడానికి జేఏసీ పక్షాన ఈ యొక్క ధర్నా కాబట్టి ఇది విజయవంతమైంది. తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి, ప్రతిపక్షం ఆలోచించాలి. కాబట్టి తప్పకుండా ఉద్యోగుల యొక్క విజయం ఫ్యూచర్లో తప్పక ఉంటుందని మళ్ళొకసారి నిజామాబాద్ జిల్లా నుంచి మేము ఆ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. జిల్లాలో జరిగిన ఘటనకు నిరసనగా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నిరసన కార్యక్రమం ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని చేపట్టడం జరిగింది. దీంట్లో అన్ని శాఖల ఉద్యోగులు, అన్ని సంబంధిత అధికారులు, జిల్లా వ్యాప్తంగా అన్ని ఫోరమ్స్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. ఏదైతే అక్కడ వికారాబాద్లో జరిగిన ఘటన గౌరవ కలెక్టర్ గారి పైన కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, చాలా అమానుషమైన కార్యక్రమం అది. అక్కడ రైతుల నేపథ్యంలో, వాస్తవంగా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను, రైతులు ఎప్పుడు కూడా అలాంటి ప్రొటెస్ట్ చేయరు. ఏదున్నా గౌరవ మంత్రివర్యులు కావచ్చు, గౌరవ కలెక్టర్ గారికి విన్నవించుకుంటారు తప్పితే రైతులు అలా దాడికి మాత్రం పాల్పడరు. రైతుల నేపథ్యంలో కొందరు పొలిటికల్ గుండాలు అక్కడ అధికారులను వేధించడం జరిగింది. ఇదే విషయాన్ని మేము రాష్ట్ర జేఏసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, మరొకసారి పునరావృతం కాకుండా ఇప్పుడు ఏదైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి అధికారులకు కానీ సిబ్బందికి అందరికీ కూడా గవర్నమెంట్ తోడ్పడుతుంది, వారి యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూస్తుందని చెప్పేసి మా జేఏసీ పక్షాన మీ ద్వారా గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.